ఈ రోజున చాలాసార్లు ఈ పాట పాడతాం, పూర్ణ మనసుతో నిన్ను ఆరాధిస్తానయ్యా, పూర్ణ బలముతో నిన్ను సేవిస్తాను. పాటల మట్టికే పరిమితం చేశాం, కానీ ఆ మాటను మన జీవితాలలో మనం నెరవేర్చగలుగుతూ ఉన్నామా? ఇప్పుడు నా వాక్యం అయిపోయిన వెంటనే ఎవరికైనా సిస్టర్స్కి నేను మైక్ ఇచ్చి ప్రార్థన చేయండి అమ్మా అన్నాను అనుకో, ఖచ్చితంగా వారి నోట్ల నుండి వచ్చే మాట ఏంటో తెలుసా? ప్రభువా, నీ దాసురాలి ద్వారా నాతో మాట్లాడి, నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. అది ఒక ఫార్మాలిటీగా వస్తుంది, అది ఒక బైహార్ట్గానే వస్తుంది, కానీ దేవుని వాక్యము నిజంగా నీతో మాట్లాడితే నీలో మార్పేది. దేవుని వాక్యం నిజంగా నిన్ను తాకితే నీలో ఆ యొక్క లక్షణాలేవి? మన లోపల ఏది మారదు. దేవుని వాక్యం వింటున్నప్పుడు అవును నిజమే, అవును అని తల ఊపుతాం. మళ్ళీ తిరిగి మనం వెళ్ళి మనం చేయాల్సిన పనులు మనమే చేస్తాం. కానీ దేవునికి ఎప్పుడైనా అప్పగించుకున్నావా? దేవుని వాక్యం నాతో మాట్లాడింది కదా, దేవుని వాక్యం నాలో నిలిచింది కదా, నాలో మార్పు రావాలి, దేవుని మీద పూర్తిగా నేను ఆధారపడతాను, దేవుని వాక్యం మీద పూర్తిగా నేను ఆనుకుంటానన్న ఆలోచన నీకు ఎప్పుడన్నా వచ్చిందా?